పెడన పట్టణంలోని కాపులవారి వీధికి వచ్చాం. ఇక్కడ మన పెడన పట్టణ గ్రామదేవత అయినటువంటి అమ్మవారు శ్రీ పైడమ్మ తల్లి వంశస్థులు తోటవారింటికి మనం వచ్చాము. ఆ తోటవారు తోట నాగేశ్వరరావు గారి కుమారుడు తోట రాంబాబు గారి దగ్గరికి వెళ్తున్నాము. వారిని అడిగి అమ్మవారి చరిత్ర భక్తులకి ఇంకా సవివరంగా వారి ద్వారా తెలుసుకుందాం. సరే, వారింటికి వచ్చాం. రామారావు గారు, ఇప్పుడు మనం పైడమ్మ తల్లి పుట్టింటి వారు వంశీకులైనటువంటి తోట వెంకట రామారావు గారి దంపతుల ముందుకి మనం వచ్చి ఉన్నాం. వారి ఇంటికి వచ్చాం. ఇప్పుడు వారు ఈ గత అనేక తరాలుగా ఈ అమ్మవారి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు తెలుసుకుందాం. రామారావు గారు, ఇప్పుడు మీరు ప్రస్తుత కార్యక్రమాలు అమ్మవారికి సంబంధించి మీరు ఎప్పటి నుండి మీ హయాం ప్రారంభమైంది, ఎప్పటి నుండి మీరు చేస్తున్నారు? ఇప్పుడు ఆ కార్యక్రమం నిర్వహణలో మీ పాత్ర ఎలాంటిది? అవి ఇంకా తదితర పూర్వీకులు, మీ పూర్వీకుల పాత్రలు ఏమిటి, ఎప్పటి నుంచి? ఇదంతా మా అమ్మవారి భక్తులకి తెలియజేయండి. ఇవి సుమారుగా 400 సంవత్సరాల నుండి అమ్మవారి ఉత్సవాలను పెడన కుగ్రామంగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు పెడన పట్టణంగా వృద్ధి చెందిన ఇప్పటి వరకు 400 సంవత్సరాలు బట్టి అత్యంత వైభవపేతంగా అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాము. అయితే ఈ తరతరాలుగా జరుగుతున్న 100 ఏళ్లుగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో మీరు ఎప్పుడు భాగస్వాములయ్యారు? అయినప్పటి నుంచి ఒకసారి ఇప్పటి వరకు ఎలా కార్యక్రమాల నిర్వహణ జరుగుతుందో భక్తులకి ఒకసారి తెలియజేయండి. ఆవిడ యొక్క వంశస్థులు అవడం వలన మా చిన్నతనం నుంచి కూడా ఆవిడ యొక్క సేవ మా పూర్వీకులు, మా పెద్దలతో పాటు దేవాలయానికి వెళుతూ సంబరాల్లో కానీ మిగతా రోజుల్లో కానీ దేవాలయ నిర్వహణ చేస్తూ వాళ్ళతో పాటు ఉంటూ మా చిన్నతనం నుంచి కూడా ఆవిడ యొక్క దైవ సంబంధమైన కార్యక్రమాలు నిర్వహిస్తే పాలు పంచుకోవడం జరుగుతుందండి. మా తాతగారు, ముత్తాతగారు, వాళ్ళ తండ్రులు వాళ్ళ నుంచి సంక్రమణగా వస్తూ మా తండ్రి గారు పెద్ద వయసు అయిన తర్వాత నుంచి ఒక 10-15 సంవత్సరాలు బట్టి నేనే నిర్వహిస్తూ ఉన్నానండి. మీరు ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యేటప్పటికి దేవాలయం ఎలా ఉంది? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు చెందింది? భక్తులకి ఎలాంటి అదనంగా సౌకర్యాలు సమకూరుస్తున్నారు? తండ్రి గారి నుంచి సుమారు 10 సంవత్సరాల నుంచి నేను ఆయన సేవ చేస్తున్నానండి. ఆయన నుంచి తీసుకున్న కాంచి అమ్మవారి సేవ చేస్తున్నాను, అర్చకత్వం చేస్తున్నాను. నేను సేవ మొదలెట్టినప్పటికీ సరైన వసతులు లేవు. పాల పొంగళ్ళు పొంగించుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. సరే, అది నా మనసులో దీనివలన చాలా ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో పాల పొంగళ్ళ షెడ్ నిర్మాణానికి చిన్న బిల్డింగు ఏర్పాటు చేయాలనే తలంపుతో భక్తుల సహకారం అడిగాను. దాతలు ముందుకు వచ్చారు. పాల పొంగల బిల్డింగ్ నిర్మాణం చేయించానండి. తర్వాత పైన మరలా 2 సంవత్సరాల తర్వాత శాలాగ్రామం పైన అమ్మవారి దేవాలయం పైన శాలాగ్రామం నిర్వహణకు భక్తుల సహకారం తీసుకుని నిర్మాణం చేయించాను. తర్వాత మరలా 2 సంవత్సరాలకి అమ్మవారు నాకు కలలో కనపడి నాకు నువ్వు బంగారపు కిరీటం చేయించాలి అని నాకు స్వప్న దర్శనం చేస్తూ నన్ను మా భక్తులకి 10 మందికి చెప్పేవరకు వాళ్ళు ఆ నోట ఏ నోట అమ్మవారి ద్వారానే అది ప్రజల గ్రామం వ్యాప్తి చెంది అందరూ కూడా స్పందించి ఆవిడ యొక్క మనోభిష్టం ఆడలోకి గ్రామ బంగారం ఇచ్చినా పర్వాలేదు. ఎందుకంటే అందరు భక్తులు యొక్క పార్టిసిపేషన్ ఉండాలి. మన పెడన ప్రజలందరి యొక్క దాంట్లో భాగస్వామ్యం ఉండాలి. తక్కువ ఎవరు కూడా నేను ఇవ్వలేదు, అమ్మవారి కిరీటంలో నేను పాలు పంచుకోలేదు అనుకోకుండా
మీకు తోచినంత ఇవ్వండి అనే చెప్పానండి. అందరూ తల గ్రామం ఇవ్వడానికి ఎక్కువ మంది ఉత్సాహంతో సుమారుగా ఒక ½ కేజీ వరకు ఉండొచ్చానండి. కలిగిన సంతోషం ఏంటంటే నా తల్లికి నేను నా ద్వారా ఆవిడ బయటికి చెప్పించి తన యొక్క కోరికని నా ద్వారా చెప్పించినందుకు నేను నా జన్మ ధన్యమైనదిగా భావిస్తున్నాను. బయలెల్లి వస్తున్నదమ్మో పైడమ్మ బంగారు పల్లకిలో, బయలెల్లి వస్తున్నదమ్మో పైడమ్మ బంగారు పల్లకిలో. లక్షల భక్తులు పూజలు చేయంగా మహిమలు చూపెనమ్మో, లక్షల భక్తులు పూజలు చేయంగా మహిమలు చూపెనమ్మో. బయలెల్లి వస్తున్నదమ్మో పైడమ్మ బంగారు పల్లకిలో, బయలెల్లి వస్తున్నదమ్మో పైడమ్మ బంగారు పల్లకిలో. లక్షల భక్తులు పూజలు చేయంగా మహిమలు చూపెనమ్మో, లక్షల భక్తులు పూజలు చేయంగా మహిమలు చూపెనమ్మో. కళ్ళు కళ్ళు గజ్జల మోత డమడమ డప్పుల మోత, కళ్ళు కళ్ళు గజ్జల మోత డమడమ డప్పుల మోత. చిన్న పెద్దలంతా కలిసి చిందులే వేయండి చక్కని మాయమ్మతో. బయలెల్లి వస్తున్నదమ్మో పైడమ్మ బంగారు పల్లకిలో. పైడమ్మ తల్లి భక్తులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు పెడన అమ్మవారు గ్రామదేవత పైడమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాల్లో 6వ రోజుకు చేరుకున్నాం. ఈరోజు భక్తుల రద్దీ గత 5 రోజుల కంటే ఎక్కువగా ఉంది. ఈరోజు అమ్మవారి అలంకరణ కూడా ప్రత్యేకమైన అలంకరణలతో అమ్మవారి విరాజులుతూ ఉంది. ఈ దేవాలయ ఈవో గారు అమ్మవారి గురించి ఈరోజు కార్యక్రమాల వివరాలు భక్తులకు తెలియజేస్తారు. జై పైడమ్మ తల్లి. ఈరోజు పైడమ్మ జాతర ఉత్సవాల్లో భాగమైన 6వ రోజు. నిజంగా అయితే 5వ రోజు ఎక్కువ రావాలి. 5వ రోజు శనివారం అవటం వల్ల ఈరోజు 6వ రోజైన భక్తులందరూ కూడా సుమారుగా ఒక 6,000 పైబడి వచ్చారు. వారందరూ కూడా సిడి బొమ్మలు కూడా 15 సిడి బొమ్మలు వచ్చినవి. అలాగే భక్తులందరికీ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మేము అన్ని ఏర్పాట్లు చేశాం. అంతేకాకుండా ఇవాళ అమ్మవారి విశేషమైన అలంకారంతో భక్తులకు దర్శనమిస్తూ వారి యొక్క కోరికలని అన్నింటినీ కూడా తీరుస్తూ పెడన ప్రజలకి మరియు చుట్టుపక్కల భక్తులందరికీ కూడా దైవంగా ఉండి ఆ యొక్క కోరిన కోరికలను తీర్చాలని, వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని, ఈ కోవిడ్ నివారణ కూడా అమ్మవారు దయతోటి ఆ కోవిడ్ నివారించి అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతున్నాను. పెడన గ్రామదేవత పెడన భక్తులకు ఇలవేల్పు శ్రీ శ్రీ పైడమ్మ తల్లి అమ్మవారి ఉత్సవమూలకు విచ్చేస్తున్న భక్తులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు పైడమ్మ తల్లి ఉత్సవాలు 6వ రోజుకు చేరుకున్నవి. ఈ సందర్భంగా దేవాలయానికి భక్తుల సంఖ్య కూడా అమ్మవారి దర్శనం కోసం పోటెత్తుతున్నారు. ఈరోజు అమ్మవారి అలంకరణ ప్రత్తిపాటి ప్రభాకర్ గారు అలంకరణ ప్రత్యేకంగా జరిపించారు. ఆ అలంకరణ వివరాలు వారి మాటల్లోనే మనం విందాం. నమస్కారం అండి. ఎంతో కాలంగా ఈ పైడమ్మ అమ్మవారు ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఇట్లాంటి అమ్మవారు ఇక్కడ గ్రామ ప్రజల కష్టసుఖాలను చూస్తూ అన్ని విషయాలు చూసుకుంటూ ఇట్లా అమ్మవారు మనకి ఇక్కడ ఉండటం చాలా మనందరికీ ఆనందకరం. అట్లాంటి అమ్మవారికి ఈరోజు సేవ చేసుకున్న భాగ్యం మాకు కలిగించినందుకు
ఈరోజు మా కుమారుడైన అన్వేష్ బాబుకి బర్త్డే సందర్భంగా అమ్మవారికి ఈరోజు చేసుకునే అవకాశం ఇచ్చిన ఈ దేవాదాయ శాఖ ఈవో గారు జోగి రాంబాబు గారికి, అట్లాగే ఎంతో కాలంగా ఈ వంశపారంపర్యంగా ఈ గుడికి ఇక తోటవారు అట్లాగే దాసరి వారు కూడా ఆలయ సంప్రదాయాన్ని ప్రకారం వాళ్ళ ఉత్సవాలు జరిపించుకుంటూ, అట్లాగే ఇక్కడ కమిటీ సభ్యులు అట్లాగే ఈ మీడియాని ఉత్తేజపరిచి జనాలందరికీ కనుల వింపుగా చేసిన ఆకాష్ వీడియో వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. పూజలు చేయంగా మహిమను చూపెనమో. వేయి వేయి తిరునాళ్ళతోటి ఊరేగే మా గొప్ప తల్లి, వేయి వేయి తిరునాళ్ళతోటి ఊరేగే మా గొప్ప తల్లి. ఊరువాడ మా ఊరు మచిలీపట్నం. మేము చిన్నప్పటి నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చి సంతోషంగా దర్శించుకుని అన్ని మిఠాయి అమ్మవారి ప్రసాదం చేసి సంతోషంగా అందరూ వచ్చి దర్శించుకోవాలి కోరుకుంటున్నాం. ఇప్పుడు దర్శనానికి వచ్చిన మీకు ఇక్కడ సౌకర్యాలు ఇంకా అన్ని బాగానే ఉన్నాయి. టికెట్లు తొందరగా వచ్చి దర్శనం చేసుకుంటా కూడా వీలు కల్పించారు. అందరూ చాలా సంతోషంగా. థ్యాంక్ యూ. బంగారు పల్లకిలోన రత్నాల తల్లివి నీవు, ముత్యాల ముగ్గుల్లో నీవు, మునిపాల తల్లివే నీవు, పెడనా గ్రామంలో కొలువైనావే చక్కని మాయమ్మవే. బయలెల్లి వస్తున్నదమ్మో పైడమ్మ బంగారు పల్లకిలో, లక్షల భక్తులు పూజలు చేయంగా మహిమలు చూపెనమో, మహిమలు చూపెనమో, మహిమలు చూపెనమో. మేము బందర్ నుంచి వచ్చామండి. అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు. మేము 2 సంవత్సరాల కిందట మా కోడలు కడుపుతుండగా వచ్చాము. ఇప్పుడు పాపను తీసుకొని వచ్చాము. అమ్మవారికి పసుంకుమ అది ఇచ్చుకున్నాము. అది పాప అంతా మాకు మంచి జరిగింది. చాలా మహిమ గల అమ్మ తల్లి ఇది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. నా పేరు మట్లపూడి మురళీకృష్ణ. మేము మచిలీపట్నం నుంచి పైడమ్మ తల్లి దర్శనార్థం జడన వచ్చి ఇచ్చేస్తున్నాము. అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని అమ్మవారిని ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎక్కడి నుంచి వచ్చారండి? చల్లపల్లి. మచిలీపట్నం. వస్తారా? వస్తాను.